ఓకే. సో, జగన్‌మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. రిషికొండకు సంబంధించి కొంతమంది పర్యావరణ అధికారులు కేంద్రం నుంచి వస్తున్నారు దాన్ని పరిశీలించడానికి. సో, మరి రిషికొండ గురించి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి, మరి వాళ్ళ దృష్టిలో పడితే గనక మరి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారండి. హ్మ్. ఆయన చెప్పిన మాటల్నే ఆయన మళ్ళీ పాటించట్లేదు. హ్మ్. అలాంటి అనేకం అసలు ఆయన చెప్పేదానికి, చేసేదానికి పొంతనుంటలేదు. హ్మ్. ఇది చెప్పేది నేను లోకానికి తప్ప నాకు అయి అమలవ్వదు అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. హ్మ్. వెనకటికి ఒక కథ హరికథ చెప్పి ఆయన హరికథలో చెప్పాడంట ఉల్లిపాయలు తినొద్దని. హ్మ్. వాళ్ళ హరికథకి వాళ్ళ భార్య కూడా హాజరయ్యింది. హ్మ్. ఇంటికి వచ్చిన తర్వాత కూరలో ఉల్లిపాయలు వేయలేదంట. అడిగాడంట ఎందుకు ఉల్లిపాయ వేయలేదని. మీరు ఇందాక హరికథలో చెప్పారు కదండి ఉల్లిపాయలు వేయవద్దు కూరల్లో అని అంటే అదే లోకం కోసం చెప్పాను పిచ్చిదానా, మన ఇంట్లో కోసం కాదన్నాడంట. అట్లా ఉంది ఆయన చెప్పేది. ఇప్పుడు విజయవాడలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే ప్రజావేదిక పర్యావరణ నిబంధనల ప్రకారం లేదు, పర్యావరణ నిబంధనల్ని ప్రభుత్వమే పాటించకపోతే మనం ప్రజల్ని ఎలా అడుగుతాము, అక్రమ నిర్మాణాలు చేస్తేను మనం వెళ్ళి పగలగొట్టలేం కదా, అందువల్ల ప్రభుత్వం నిబంధనలు పాటించినప్పుడే మనకు ఆ నైతిక బలం ఉంటుందని చెప్పేసి ఆ ప్రజా వేదికని క్షణాల మీద కూల్చేశారు బుల్డోజర్లో పొక్లైన్లు పెట్టి. ఓకే. ఎంతో 13 కోట్లు 14 కోట్లు పెట్టి నిర్మించిన భవనం అది. ఆ వేదికని కూల్చేశారు. అది ప్రజావేదికని కూడా తెలిసి కూల్చి ఇప్పుడు ఇక్కడ రిషికొండ ఉంది. రిషికొండ ఒక పర్యాటక ఆకర్షణ. అది ఒక హైదరాబాద్కి చార్మినార్ ఎలాంటిదో రిషికొండ వైజాగ్ అలాంటి ఒక ప్రధాన ఆకర్షణ అండి. వైజాగ్ నుంచి భీమిలి బీచ్కి వెళ్తుంటే రోడ్డు పక్కన కుడిచే సముద్రం పక్కన ఉంటుంది ఇది. అది ఒక గర్వకారణమైంది. అసలు దాంట్లో అంతకుముందు పర్యాటక శాఖకి సంబంధించి పర్యావరణాన్ని దెబ్బతినకుండా పర్యావరణంలో కలిసిపోయేటువంటి మెటీరియల్ వాడడం ద్వారా చిన్న ఒక టూరిస్టుల కోసం ఒక రిసార్ట్ కట్టారు. అది క్యామోఫ్లేజ్ అంటే రంగులో రంగు కలిసిపోయేలాగా పర్యావరణ హితమైన సామగ్రితో కట్టినది, ప్రకృతి సంబంధించిన మెటీరియల్స్తో కట్టారు. అలాంటి దీన్ని కూల్చేసి దీన్ని పర్యాటక భవనంగా చేస్తామని కట్టారు. తర్వాత మళ్ళీ అది ముఖ్యమంత్రి గారి తాత్కాలిక బస్ అని చెప్పారు. అది 430 కోట్లతో కట్టారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి ఏటా దీని మీద 50 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నారు. అంటే 9 ఏళ్లలో దాదాపు 10 ఏళ్లలో వేసుకోండి, 10 ఏళ్లలో కనుక దాని ఆదాయం కనుక వస్తే చాలా బ్రహ్మాండమైన పని చేసినట్టు, ప్రభుత్వం ప్రజల సొమ్ముని సద్వినియోగం చేసినట్టు. 10 ఏళ్లలో కనుక నా పెట్టిన 430 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరిపోతే ఇక ఆ తర్వాత వచ్చే ఆదాయం అంతా ప్రతి సంవత్సరం అప్పుడు ఇంకా 60 కోట్లు అవ్వచ్చు. ఒక 60 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వస్తుంటే రికరింగ్గా అది ఒక మంచి ఆదాయమే కదండి. వైజాగ్లోనో లేకపోతే ఇంకోసాటో పర్యాటక అభివృద్ధికి ఉపయోగించవచ్చు. కానీ వీళ్ళు ఆ రిషికొండని అడ్డదిడ్డంగా తొలిచేశారండి కొండని. ఇప్పుడు మన ముఖం కనుక చెక్కేస్తే ఎట్లాగో ఇవాళ వైజాగ్ పరిస్థితి ఆ రకంగా వైజాగ్ ముఖాన్ని చెక్కారు. రిషికొండను కాదండి, వైజాగ్ ముఖాన్ని చెక్కినట్టు. అది వాళ్ళకే సిగ్గనిపించి దాని మీద ఒక గ్రీన్ మ్యాట్ కప్పుతున్నారు. మీరు గమనించారో లేదో ఫోటోల్లో. గ్రీన్ మ్యాట్ కప్పినందువల్ల ఇప్పుడు మన ముఖాన్ని చెక్కేసి ఒక తెల్లగుడ్డ కప్పితే మన ముఖం అవుద్దా అండి? రాదు కదా. మన ముక్కు, కళ్ళు, నోరు, మన ఫీచర్స్ మనకు ఉండవు కదా. అట్లాంటి దుస్థితికి తీసుకొచ్చారు. దాని మీద పర్యావరణ అభిమానులు కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక 5 కమిటీ సభ్యులతో ఇది చేసినట్టుంది. కేంద్రంలో ఉన్న పర్యావరణ నిపుణులు, తర్వాత వైజాగ్లో ఉన్న సిపిడబ్ల్యూడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కూడా, ఎందుకంటే అసలు ఆ పర్మిషన్ ఎంతకు తీసుకున్నారు అన్ని ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయండి అందులో. పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, రెవెన్యూకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటితో కూడా నిపుణులు వేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు అసలు వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత ఏరియా అంత అవమానించారు, ఇప్పుడు ఎంత తవ్వారు, ఎంత ఎస్ఎఫ్టి నిర్మాణం చేయమని ఇచ్చారు భవనాలని, వీళ్ళు ఎంత ఎస్ఎఫ్టి కట్టారు. దాని వలన పర్యావరణం దెబ్బతినిపోద్ది కదండి.
తర్వాత ఇచ్చేటప్పుడు కూడా వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి పర్యావరణాన్ని తక్కువ ప్రభావితం చేసేటట్టుగా, తక్కువ నష్టం చేసే విధంగా పర్మిషన్లు ఇచ్చుంటారు. కానీ ఇప్పటికే వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారమే దాదాపు 40% అతిక్రమణలు జరిగినాయండి. అంటే భూమి తవ్వటంలో కానివ్వండి, లేకపోతే భవన నిర్మాణాల్లో కానీ రెండిట్లోనూ అతిక్రమణ జరిగింది. కొంత భాగమే నిన్ను తవ్వుకోమంటే నువ్వు ఇంకా ఎక్కువ తవ్వేశావంటే ఏంటి ప్రభుత్వం నిబంధనలు ఏం పాటించినట్టు? ఇప్పుడు ప్రభుత్వమే పర్యావరణాన్ని కాపాడకపోతే ప్రజలు ఎట్లా కాపాడతారు? నువ్వు ఎలా చెప్పగలవు? పర్యావరణానికి కేంద్రం కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలీదా? మనం ప్రజావేదిక కూల్చింది కూడా తనే చెప్పాడు, పర్యావరణానికి వ్యతిరేకంగా కట్టిన భవనం ఇది అని. అట్లాంటప్పుడు మరి నువ్వు మాత్రం చేసిన పని ఏంటి? తర్వాత 430 కోట్లు అది. ఇప్పుడు రేపు ఈ కమిటీ వేసినప్పుడు వీళ్ళు వాస్తవాలు రిపోర్ట్ చేస్తారండి. వీళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేయజాలదు. ఎందువల్ల అంటే అది వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన అంశం. ఏదైనా తప్పు రిపోర్ట్ ఇస్తే కనుక రేపు మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టులో కనుక వీళ్ళు ఇచ్చిన తేడాగా రిపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా పెడతారు. గవర్నమెంట్ ఉద్యోగులై మీరు దొంగ రిపోర్ట్ ఇస్తారా అని. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అనధికారులు ఏ విధమైన తప్పులైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు అధికారుల మీదకి తోసి. అధికారులే కనుక తప్పుడు రిపోర్ట్ ఇస్తే నువ్వెందుకు ఇచ్చావు అని అడగరా ప్రభుత్వం రేపు? తర్వాత వేసింది కూడా పబ్లిక్ పర్యావరణం గురించిన, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో అలాంటి వ్యక్తులే ఈ లిటిగేషన్ వేసింది కూడా కేసు. లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బు ఖర్చు పెట్టుకుని పర్యావరణం మీద ప్రేమ లేకపోతే సుప్రీంకోర్టు ఢిల్లీ రాక వెళ్ళి ఎవరేస్తారు? తేజ గారు, మీరు నేను వేయలేం కదా. ఎంతో కొంత కమిట్మెంట్ ఉన్నవాళ్లే చేస్తారు. కాబట్టి ఇచ్చిన రిపోర్ట్లో కనుక తప్పు ఉందని కనుక మళ్ళీ కనుక వాళ్ళు కోర్టు ధిక్కార నేరం కింద పలానాళ్ళ మీద కేసు వేసారనుకోండి, మళ్ళీ వెరిఫై చేయడానికి ఇంకో కమిటీ వస్తుంది. అప్పుడు కనుక వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పైందంటే ఫస్ట్ అందరినీ సస్పెన్షన్ చేసేసుకోవచ్చు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, మన వీక్షకులు కూడా.